రెండేళ్ల కూటమి పాలనలో ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామన్నారు మంత్రి సత్యకుమార్. ఇంటింటికి వెళ్లి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వైద్య శాఖ బదిలీల్లోనూ పారదర్శకత పాటిస్తున్నామన్నారు. వైద్యుల హాజరు 66% నుంచి 84%కి పెరిగింది అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు సత్యకుమార్. రియాక్టివ్ క్యూరేటివ్ అప్రోచ్ నుండి ఒక ప్రెడిక్టివ్ ప్రివెంటివ్ వెల్నెస్ అప్రోచ్ దిశగా కూడా ఈ రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకెళ్తా ఉంది. ప్రజలు అనారోగ్యం బారిన పడిన తర్వాత ఆసుపత్రులకు వెళ్ళి పరీక్షలు నిర్వహించుకొని తర్వాత దానికి చికిత్స తీసుకోవడం కాకుండా ఇవాళ ప్రభుత్వమే ప్రజల తలుపు దగ్గరికి వెళ్ళి డోర్ స్టెప్ దగ్గరికి వెళ్ళి వారు అడగకుండానే అనారోగ్యం బారిన పడకుండానే పరీక్షలు నిర్వహించడం, తద్వారా ఈ ప్రధానంగా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ పెద్ద సవాల్గా మారిన నేపథ్యంలో దానికి సంబంధించిన 41 రకాల పరీక్షల్ని ఉచితంగా అందించి దాని తర్వాత జనాభాని కేటగరైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు అనారోగ్యం బారిన పడ్డారన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కేటగరైజ్ చేసి నార్మల్ వాళ్ళను కేటగరైజ్ చేసి లోయర్ రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ ఉన్న వాళ్ళని గుర్తించి వారికి వైద్య సేవలు అందించడమే కాకుండా తర్వాత సంజీవిని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఫాలోఅప్ యాక్షన్స్ తీసుకోవడం, ఆ వైద్యులకి ఇంటి దగ్గరే డాక్టర్లు వెళ్ళి చికిత్స అందించడం లేదా టెలిమెడిసిన్ సేవల్ని అందుబాటులో తీసుకురావడం, తద్వారా ఒక సమగ్ర ఆరోగ్య సంరక్షణ చేపట్టే దిశగా కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం దిశగా కూడా, అంటే భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైన ఆరోగ్య వ్యవస్థని అందించే దిశగా కూడా ఇవాళ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి.